మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంక్షన్ అంటే కృష్ణా జిల్లాకి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి సెంటర్ పాయింట్గా ఉన్న హనుమాన్ జంక్షన్. కానీ హనుమాన్ జంక్షన్లో కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా పశువుల రవాణా జరుగుతున్న తీరుని ఎవరు కూడా ఇంతవరకు ప్రశ్నించిన పరిస్థితి లేదు. అధికారులు మౌనంగా ఉన్నారు. పోలీస్ అధికారులు అయితే పూర్తిగా మామూలు మత్తులో మునిగిపోయి ఉన్నారని ఆరోపణలు వినిపించాయి. ఈ ఆరోపణలకి బలం చేకూర్చేలా హనుమాన్ జంక్షన్లో ఉన్న పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారిని, అదేవిధంగా ఆత్కూర్ సబ్ ఇన్స్పెక్టర్ చావా సురేష్ గారిని ఈ అక్రమ పశువుల రవాణా వ్యవహారంలో ఏర్పడిన రకరకాల ఆరోపణలు, వసూళ్లు, వీటన్నిపైన పక్కా ఆధారాలతో గో సంరక్షణ సమితికి సంబంధించిన టీం కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ గారికి ఫిర్యాదు చేయడంతో కథ కదిలింది. మరి ఎంటీవీ కూడా ఉన్నది ఉన్నట్టుగానే నిన్ననే హనుమాన్ జంక్షన్ కేంద్రంగా మాఫియా డాన్ అంటే అక్రమ పశువుల డాన్ అక్రమంగా రవాణా చేయటం, అక్రమంగా వచ్చే వాహనాలకి అక్రమంగా రసీదులు ఇవ్వటం, కోట్ల రూపాయలు గడించిన ఈ డాన్ జంక్షన్ కేంద్రం కంటే బోర్డర్ వచ్చి ఏలూరు జిల్లా బోర్డరే, కానీ ఉండే ప్రాంతం అంతా కూడా, వ్యాపారం అంతా కూడా హనుమాన్ జంక్షన్ కేంద్రంగానే అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది. ఇదే అక్రమ రవాణా పశువుల వ్యవహారం కూడా ఇటు విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, అటు వైజాగ్ కానీ అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా కొనసాగుతుంది. మరి ఎక్కడ కూడా దీన్ని పట్టించుకోవాల్సిన వెటనరీ శాఖ పట్టించుకోవట్లేదు. పోలీస్ అధికారులు అయితే మామూలు మత్తులో జోగుతున్నారనేది చాలా క్లారిటీగా ఆరోపణలు ఉన్నాయి. గో సంరక్షణ సమితి పక్కా ఆధారాలతో కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఎంటీవీలో ఇచ్చిన అక్రమ పశువుల రవాణా మాఫియా డాన్ పైన, అక్కడ పోలీసులు వ్యవహారశాల పైన, జంక్షన్లో పోలీసులు మౌనంగా ఉండడానికి, మామూలు ఏ మేరకు వసూలు అవుతుందని చెప్పి చాలా క్లారిటీగా ఎంటీవీలో ఇచ్చిన కథనానికి కృష్ణా జిల్లా ఎస్పీ, 6 జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. విని వెంటనే హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని, అదేవిధంగా ఆత్కూర్ సబ్ ఇన్స్పెక్టర్ని బీఆర్కి పంపించారు. గన్నవరం సీఐని తీసుకొచ్చి హనుమాన్ జంక్షన్ సీఐగా అదనపు బాధ్యతలు అప్పచెప్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఏ అధికారి కానీ ఈ జంక్షన్ కేంద్రంగా నడుస్తున్న కోట్ల రూపాయల అక్రమ పశువుల రవాణా దందాగిరిని ఆపడంలో వెటనరీ శాఖ పట్టించుకోలేదంటే వాళ్ళకి అందుతున్న మామూలు సకాలంలో అందుతున్నాయి కాబట్టి ఆ మామూలుకి అలవాటుపడిన ఆ డిపార్ట్మెంట్ కిమ్మన నోరెప్పకుండా కూర్చున్నారు. పోలీస్ అక్రమంగా రోడ్లపైన వెళ్ళే వెహికల్స్ని తనిఖీ చేయాలి. మరి అక్రమంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా పశువుల రవాణా అయితే కేసు నమోదు చేయాలి, బాధ్యుల్ని అరెస్ట్ చేయాలి. కానీ అలాంటి ఏమీ కూడా హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో జరగవు. అక్కడున్న పోలీసు కూడా ఎవరు కూడా మనకు సంబంధం లేదన్నట్టు కాదు, వాళ్ళకి కావలసిన మామూలన్నీ కూడా సకాలంలో ఆ మాఫియా డాన్ హనుమాన్ జంక్షన్ కేంద్రంగా ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఈ దందాగిరి నడుస్తున్న తీరుకి వాళ్ళు కూడా సలాం కొట్టే పరిస్థితి ఏర్పడటం వల్లే
ఇవాళ డాన్ కోట్ల రూపాయలు సంపాదించారు. మరి గో సంరక్షణ సమితికి సంబంధించిన టీం అందరూ కూడా పోలీసు ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేసిన ధర్మిల, అదేవిధంగా ఎంటీవీ చాలా స్పష్టంగా ఇచ్చిన ప్రత్యేక అక్రమ పశువుల రవాణా మాఫియా డాన్ పైన ఇచ్చిన కథనం పైన పోలీసు ఉన్నతాధికారులు స్పందించడం, విని వెంటనే అక్కడ ఉన్న పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఎస్ఐని బీఆర్లో పంపించడం జరిగింది. గన్నవరం సిఐని ఇన్ఛార్జిగా హనుమాన్ జంక్షన్ బాధ్యతలు అప్పచెప్పారు. మరి ఈ ప్రస్తుతం ఈ ఎంటీవీ ఛానల్లో ఇచ్చిన ఈ ప్రత్యేక కథనానికి నిన్నటి నుండే హనుమాన్ జంక్షన్ మాఫియా ఎవరైతే అక్రమ పశువుల మాఫియా ఉన్నారో ఒక 4-5 రోజులు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారనేది మనకున్న సమాచారం. అక్రమంగా రవాణా అవుతున్న పశువుల్ని కొనుగోలు చేసే విషయంలో కానీ, అక్రమంగా దొంగ రసీదులు ముద్రించి వాళ్ళకి కావాల్సిన రేట్ల ప్రకారం రసీదులు ఇవ్వడం, వీటన్నిటి కూడా తాత్కాలికంగా బ్రేక్. మరి ఎవరైతే హనుమాన్ జంక్షన్ కేంద్రంగా ఉన్న డాన్ ఉన్నారో ఆ డాన్ తాత్కాలిక బ్రేక్ ఇచ్చారని తెలుస్తుంది. మళ్ళీ యథావిధిగా ఒక వారం దాటితే వాళ్ళ పని వాళ్ళదే, పోలీస్ పని పోలీసుదే, వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళ పని నిరంతరం. మరి ఈ అక్రమ వ్యవహారంలో వాళ్ళ జోక్యం, వాళ్ళ ప్రమేయం లేకుండా జరుగుతుందంటే అలాంటి పరిస్థితి ఏం లేదు. ఖచ్చితంగా వాళ్ళ ప్రమేయంతోనే జరుగుతుందనేది హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున గో సంరక్షణ సమితి సభ్యులు, ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు, విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఎట్టకేలకు ఎంటీవీలు ఇచ్చిన కథనానికి స్పందించిన పోలీస్ అధికారులు అక్కడ బాధ్యులపైన, పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకున్నారు. ఎవరైతే అక్రమ పశువుల మాఫియా డాన్ ప్రస్తుతానికి ఆ సంత మార్కెట్కి ఏమవుతుందో గేట్లు మూత వేశారు. తాత్కాలికమైంది. ఈ 4 రోజులు పోలీసులు అడవుడు ఉంటుంది, డిపార్ట్మెంట్ తనిఖీలు ఉంటాయి, చెక్ చేస్తారు. కాబట్టి కాస్త టెంపరీ బ్రేక్ మాఫియా డాన్ ఇచ్చారు. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ యథావిధిగా అక్రమ పశువుల రవాణా కొనసాగే అవకాశం ఉంది. ఈ అక్రమ పశువుల రవాణాలో చేతులు మారుతున్న లక్షలాది రూపాయల వ్యవహారాన్ని గవర్నమెంట్ స్పందించాలి. పశుసంవర్ధక శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారు కూడా ఇమ్మీడియట్గా స్పందించాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కింజారపు అచ్చెన్నాయుడు గారు పశుసంవర్ధక శాఖ బాధ్యతలు చేపడుతున్నారు. ఆయన శాఖలోనే ఈ యొక్క దందాగిరి, ఈ అక్రమ పశువుల రవాణా ఒక్క కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షనే కాదు, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా అనేక ప్రాంతాల్లో ఈ దందాగిరి నడుతున్నప్పుడు మరి ఆ శాఖ మంత్రి, ఆ శాఖలోని ఉన్నతాధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? తీగలాంటి దొంగ కదిలినట్టు. మరి ఇప్పుడు పరిస్థితి చూస్తే మరి రాష్ట్ర స్థాయిలో పెద్ద ర్యాకెట్ లాగా ఉంది అక్రమ పశువుల రవాణా. ఈ ర్యాకెట్ను ఛేదించే విషయంలో వెటనరీ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా, లేదంటే కింది స్థాయి వెటనరీ అధికారులు పై స్థాయి అధికారులకు కూడా వాళ్ళ తరపున వాళ్ళ వంతుగా మామూలు మత్తులో వాళ్ళని కూడా లాగే ప్రయత్నం జరిగిందా? అలా జరిగితే అందరూ మౌనంగా ఉన్నారా? మరి ఆ శాఖ మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ పశువుల రవాణా పైన సాక్షాత్ మంత్రిగా ఉన్న కింజారపు అచ్చెన్నాయుడు గారు స్పందించాలి. ఎక్కడైతే అక్రమంగా జరుగుతున్న వాటిని కూడా బ్రేక్ వేయాలి. కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్న ఈ డాన్ని ఆట కట్టించాలి. ఎక్కడైతే పోలీసులు విచ్చలవిడిగా ఈ అక్రమ రవాణాకి ప్రోత్సాహం అందిస్తున్నారో వాళ్ళపైన కూడా ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలనేది ఆర్ఎస్ఎస్ కానీ, గో సంరక్షణ సమితి సభ్యులు కానీ, ఆ పరిసర ప్రాంతాల ప్రజానికం డిమాండ్ చేస్తున్నారు. ఎంటీవీ ఇచ్చిన కథనాలపైన చాలామంది ఎంటీవీకి ఫోన్ చేసి ఇంతవరకు హనుమాన్ జంక్షన్లో ఎక్కడైతే ఈ అక్రమ పశువుల రవాణా ఉందో ఈ రవాణా విషయం ఇంతవరకు ఎవరు కూడా బయట పెట్టలేదు. ఒక ఎంటీవీ ఒకటే ఎక్స్క్లూజివ్గా బయట పెట్టారు. దీనివల్ల ప్రస్తుతానికి అక్రమ రవాణా ఆగింది, పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకున్నారు అని చెప్పి చాలామంది గో సంరక్షణ సమితి సభ్యులు, కృష్ణా జిల్లా సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఎంటీవీకి ఫోన్ చేసి ప్రశంసలు అందించిన సందర్భం ఉంది. అంటే అక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఈ అక్రమ దందాగిరి, అక్రమ పశువుల రవాణా నడుస్తున్నా కూడా ఎవరూ పట్టించుకోలేదంటే, అధికారులు అందరూ మౌనంగా ఉన్నారంటే అక్కడ ఎవరికి వెళ్లాల్సిన మామూలు వాళ్ళకి వెళ్తున్నాయి అనేది మరి చాలామంది బహిరంగంగా అని చెప్తున్నారు. ఎప్పటికైనా ఎంటీవీ ద్వారా బ్రేక్ పడింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయకుండా హనుమాన్ జంక్షన్లో అక్రమ పశువుల రవాణాకి పర్మనెంట్గా బ్రేక్ వేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. మరి ప్రభుత్వం
ఏ విధంగా దృష్టి పెడుతుందో, ఈ అక్రమ పశువుల రవాణా వ్యవహారాన్ని క్లోజ్ చేస్తారా, లేకపోతే డాన్లు వెనక ఉన్న పెద్ద వ్యక్తులు మళ్ళా రంగంలో దిగి యథావిధి అక్రమ పశువుల రవాణాని కొనసాగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, లేదా ఏం జరుగుతుంది, ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ. చలో 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 జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.